నమస్కారం. ఈ రోజు మనం విషనవాంస, ఛిద్రగ్రహాలు, నిధనాంశ లేదా అష్టమాంశ గురించి తెలుసుకుందాము. నవాంశ చక్రంలో 108 నవాంశలుంటాయి. అందులో కొన్ని నవాంశల్ని విషనవాంశలని అంటాము. ఆ విషనవాంశలు మేషం, వృషభం, కన్య, ధనస్. వీటిలో మొదటి నవాంశను సర్పనవాంశ అని, మిథునం, సింహం, తుల, కుంభం. వీటి యొక్క 5వ నవాంశను గృఢనవాంశ అంటారు. కర్కాటకం, వృశ్చికం, మకరం, మీనం. వీటిలో 9వ నవాంశను శూకర్ నవాంశ అని అంటారు. వీటినే విషనవాంశలని అంటాము. ఈ విషనవాంశల్లోని ఏదైనా గ్రహము ఉంటే ఆ గ్రహం యొక్క దశ అంతర్దశల్లోనే మనకి హాని జరుగుతుంది. ఛిద్రగ్రహాలు. ఈ ఛిద్రగ్రహాలు 8వ భావము యొక్క అధిపతి, 8వ భావంలో ఉన్న గ్రహము, 8వ భావాన్ని చూస్తున్న గ్రహము, 8వ భావాధిపతితో కలిసిన గ్రహాలు, 8వ భావాధిపతికి శత్రుగ్రహము, లగ్నము నుండి 22వ ద్రైఖానాధిపతి, చంద్రుడి నుండి 64వ నవాంశాధిపతిని ఛిద్రగ్రహాలని అంటారు. ఈ గ్రహాలు దశ అంతర్దశలోనే మనకి హాని జరుగుతుంది. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిధనాంశ లేదా అష్టమాంశ. అష్టమాంశ అంటే ఒక రాశిలో అష్టమాంశలో ఉన్న గ్రహము నవాంశ చక్రంలో ఆ రాశికి అష్టమ రాశిలో ఉంటుంది. ఉదాహరణకు మేషంలో భరణి 4వ పాదంలో ఏదైనా గ్రహము ఉంటే నవాంశలో వృశ్చిక రాశిలో ఉంటుంది. ఒక రాశిలోని ఒక అష్టమాంశ మాత్రమే ఉంటుంది. స్థిర రాశులైన వృషభం, సింహం, వృశ్చికం, కుంభ రాశులకు అష్టమాంశ ఉండదు. ఈ నిధనాంశ లేదా అష్టమాంశ గురించి జాతక పారిజాతములోని 5వ అధ్యాయములో 82వ శ్లోకంలోనే వివరించబడింది. అయితే ఈ అష్టమాంశ 4 విధములుగా ఉంటుంది. రాశిలో 8వ భాగం అంటే 3 డిగ్రీల 45 నిమిషాలను అష్టమాంశ అంటారు. అదే D8 చక్రము. రాశిలో 8వ భాగం అంటే 3 డిగ్రీల 45 నిమిషాలను కక్ష అని అష్టక వర్గుల్లోనే ఉపయోగిస్తారు. ప్రతి రాశిలోని 8వ నవాంశను అంటే 23 డిగ్రీల 20 నిమిషాల నుండి 26 డిగ్రీల 40 నిమిషాల వరకు ఉన్నదాన్ని అష్టమాంశ అంటారు. ఒక రాశిలో ఉన్న గ్రహము ఆ రాశి నుండి నవాంశలో అష్టమ స్థానంలో ఉంటే ఆ గ్రహమును అష్టమాంశ అని అంటారు. అయితే ఈ అష్టమాంశ చరరాశులకు, ద్విస్వభావ రాశులకు మాత్రమే ఉంటుంది. అష్టమాంశలో గురువు యొక్క స్థితి. గురువు అష్టమాంశలో ఉన్నప్పుడు దుఃఖము, విద్య లేకుండా చేస్తాడు. ధనుర్మీన రాశులకు గురువు ఆధిపత్యాన్ని వహించిన అష్టమాంశ గతుడు అవట వలన ఇక్కడ మంచి ఫలితాలను ఇవ్వలేడు. కారక గ్రహము ఈ అష్టమాంశను కానీ నిధనాంశను కానీ పొందితే ఆ గ్రహము యొక్క కారకత్వాలకు హాని జరుగుతుంది. ఏ రాశుల్లోని ఏ నక్షత్రాలు అష్టమాంశను పొందుతాయో తెలుసుకుందాం. మేషం భరణి 4వ పాదం, మిథునంలో ఆరుద్ర 2వ పాదం, కర్కాటకంలో ఆశ్లేష 3వ పాదం, కన్యలో అస్త 1వ పాదం, తులలో విశాఖ 2వ పాదం, ధనస్సులో మూల 4వ పాదం, మకరంలో ధనిష్ట 1వ పాదం, మీనంలో ఉత్తరాభాద్ర 3వ పాదం. ఈ అష్టమాంశ రాశిలో 23 డిగ్రీల 20 నిమిషముల నుండి 26 డిగ్రీల 40 నిమిషముల వరకు ఉంటుంది.